మార్కెట్లో టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. అయితే మార్కెట్ను అంచనా వేసి దప్పదప్పాలుగా నాటుకుంటే ధరల ఆటుపోట్ల నష్టాన్ని అధిగమించవచ్చు. అలాగే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవడమే కాకుండా మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చు. వేసవి టమాటా సాగు చేసే రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. వేసవి కూరగాయల్లో టమాటాకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే అధిక ఎండలు ఉండే ఈ కాలంలో టమాటా కాపు తక్కువగా ఉంటుంది. అందుకే మార్చి నుంచి జూలై వరకు టమాటాకు అధిక ధరలు పలుకుతుంటాయి. నీటి వసతి ఉన్న రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకుని జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా నాటుకోవాలి. అయితే వేసవికి అనువైన రకాలేంటి, నారుమడి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో వివరాలను తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. జనరల్గా మనకి కృష్ణా జిల్లాలో రబీలో సాగు చేసే కూరగాయ పంటలన్నింటిలో కూడా టమాటా అనేది ఒక ప్రధానమైన పంట. మనకి టమాటాని ప్రొటెక్టివ్ ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు, మూలకాలు, తర్వాత వ్యాధి నిరోధక శక్తిని కూడా కల్పించింది. కాబట్టి మనకి దీన్ని ప్రొటెక్టివ్ ఫుడ్ అని అంటారు. అంతేకాకుండా మనకి టొమాటోలో వివిధ రకాలైన పోషక పదార్థాలు రోజువారీ కూడా తీసుకున్నట్లయితే క్యాన్సర్ ఇటువంటి రోగాల నుంచి కూడా మనకి చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది. టమాటాని ఎటువంటి నేలలు, వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చు అనేది చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలలు, చౌడు లేకుండా ఉన్న భూములు, తర్వాత బాగా సారవంతమైన గరప నేలలు, బంక నేలల్లో కూడా మనకి టమాటాను పండించుకోవచ్చును. కాకపోతే మురుగునీటి పారుదల సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండవలను. వాతావరణ పరిస్థితులను చూసుకున్నట్లయితే టమాటా అనేది అధిక ఉష్ణోగ్రతని కానీ అధిక వర్షపాతాన్ని కూడా తట్టుకోలేదు. టమాటా పంటను వివిధ రకాలైన సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ మనం సాగు చేసుకోవచ్చును. దానికి అనుగుణంగానే కాలానికి అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా కూడా వివిధ రకాలను కూడా రూపొందించడం అనేది జరిగింది. వేసవకాలం పంటకు కూడా అర్కా సౌరభ్, అర్కా వికాస్ రకాలు, PKM1 మారుతం రకాలు అనేది రూపొందించడం జరిగింది. టమాటాలో మనకి సాధారణంగా సూటి రకాలు, తర్వాత హైబ్రిడ్ రకాలు రెండు కూడా ఉన్నాయి. సూటి రకాలు అయితే ఎకరానికి 200 గ్రాముల విత్తనం మోతాదు అనేది అవసరం అవుతుంది. అదే హైబ్రిడ్ రకాలకైతే మనకి ఎకరానికి 60 నుండి 80 గ్రాముల విత్తన మోతాదు అనేది అవసరం అవుతూ ఉంటుంది. విత్తనం తీసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి చేయడం కోసం ముఖ్యంగా ఫస్ట్గా మనకి ఏదైనా ఒక శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. శిలీంద్ర నాశిని తర్వాత కీటకనాశినితో విత్తన శుద్ధి చేయవలను. ముందుగా వీటిలో శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేయడం కోసం మెటలాక్సిల్ కానీ, మ్యాంకోజెబ్ కానీ, క్యాప్టాన్ కానీ ఒక 3 గ్రాములు కిలో విత్తనానికి మనం విత్తన శుద్ధి చేయవలసి ఉంటుంది. తర్వాత రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవడం కోసం ఇమిడాక్లోప్రిడ్ ఒక 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించినట్లయితే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా కొంతకాలం పాటు మనం తగ్గించుకోవచ్చును. వీటితో పాటుగా మనకి విత్తనాన్ని విత్తే ముందు కానీ ఒక 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడేని కిలో విత్తనానికి పట్టించినట్లయితే మనకి ఇది జీవ శిలీంద్ర నాశినిగా కూడా పనిచేస్తూ ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నారుమళ్ళు ఎలా వేసుకోవాలనేది చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి ఒక 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు గల నారుమళ్లను వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి 10 వరకు నారుమళ్ళు అనేది అవసరం అవుతూ ఉంటుంది. వీటిలో విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వెడంతో విత్తనాన్ని వేసుకునే వాళ్ళను. ఎప్పటికప్పుడు నీటి తడులను కూడా రోజ్ క్యాన్తో ఇవ్వవలను. తర్వాత మల్చింగ్గా మనకి ఈ ఎండుగడ్డిని కూడా వేసుకున్నట్లయితే పక్షుల నుంచి, ఎండ తాకిడి నుంచి కూడా మనం విత్తనాన్ని కాపాడుకోవచ్చును. తర్వాత ముఖ్యంగా నర్సరీలో మనకి వచ్చేది నారుకుళ్ళు తెగులు. నారుకుళ్ళు తెగులను కూడా తగ్గించుకోవడానికి మనకి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులను కూడా తగ్గించుకోవచ్చును. దీంతో పాటుగా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక్కొక్క మడికి ఒక 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా మనకి నర్సరీల్లో ప్రోట్రే పద్ధతుల్లో పెంచిన నారును కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకొని ప్రధాన పొలంలో నాటుకొనవచ్చును. దీనికి ప్రధాన పొలానికి ఎటువంటి తయారీ చేసుకోవాలి, ఎంత దూరంలో మొక్కలు నాటుకోవాలనేది చూసుకున్నట్లయితే వేసవిలో వేసుకున్నట్లయితే 45 సెంటీమీటర్ల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల మొక్కల మధ్య మనం దూరాన్ని పాటించవలసి ఉంటుంది.
రైతులు టమాటా పంట నుండి అధిక దిగుబడులను పొందాలంటే విత్తనం మొదలు పోషకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. ప్రధాన పొలం తయారీకి ఒక 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుతో పాటుగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దిక్కులో అనేది వేసుకోవాల్సి ఉంటుంది. పంటకి తర్వాతలో మనకి బోరాన్ కానీ జింక్ కానీ ఈ లోపాలు అనేవి రాకుండా ఉండటం కోసం ఆఖరి దిక్కులోనే ఒక 10 కిలోల బోరాన్ కానీ 10 కిలోల జింక్ సల్ఫేట్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల పంట యొక్క ఎదుగుదల తర్వాత దశలో కాయ పగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి. అలాగే జింక్ అనేది పైపాటుగా ఒక 20 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి మనం పైపాటుగా ఒక 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడిని కూడా ఒక 10 నుంచి 15% దిగుబడిని కూడా అధికంగా సాధించవచ్చును. అలాగే బోరాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ పగుళ్ళ నుంచి కూడా తగ్గించుకోవచ్చును. తర్వాత పూత దశలో యూరియా ఒక 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా 15 నుంచి 20% దిగుబడిని కూడా మనం అధికంగా సాధించవచ్చును. అలాగే నత్రజన్ని ఒక 60 కిలోల నత్రజన్ని 30 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పైపాటుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటించినట్లయితే కాయ పగుళ్ళు కానీ పంట ఎదుగుదలలో లోపాలు కానీ రాకుండా ఉండి అధికంగా దిగుబడిని సాధించవచ్చును. టమాటాలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నీటి యాజమాన్యం. నేల, భూభౌతిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను కూడా అనుసరించి ఎప్పటికప్పుడు టమాటాలో కాలానికి అనుగుణంగా నీటి తడులను ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత పూత కానీ పిందె కానీ రాలే సమస్య ఏర్పడినట్లయితే మనకి నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ప్లానాఫిక్స్ అనే వ్యావహారిక నామంతో మార్కెట్లో లభ్యమవుతుంది. దీనిని 1 మిల్లీ లీటరు 4.5 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకి పూత రాలే సమస్య కూడా పిందె రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. తర్వాత టమాటాలో ఇంకొక అంతర కృషి కలుపు మందులు. కలుపు అనేది ఎప్పటికప్పుడు పంటలో లేకుండా చూసుకోవాలి. దానివల్ల కలుపును తీసివేయడం వల్ల పంట యొక్క ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా ముందుగా పెండి మిథాలిన్ అనేది మనకి తేలికపాటి నేలల్లో అయితే 1 లీటరు, కొంచెం బరువు నేలల్లో అయితే 1.2 లీటర్లు కలిపి పంట యొక్క నాటిన 48 గంటల్లోపు నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే మొదటి దశలో కలుపును మనం నివారించుకోవచ్చును. తర్వాత మనకి మెట్రిబ్యూజన్ ఒక 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పంట 15 నుంచి 20 రోజుల వయసు లోపలే మనం సాళ్ల మధ్య పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని కూడా తగ్గించుకోవచ్చును. తర్వాత మనకి మనుషుల చేత కూలీల చేత కానీ కలుపుని తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత టమాటాల్లో స్టేకింగ్ అంటారు, దీన్ని ఊత కట్టడం. దీన్ని మనం ఈ రకాలు ఎటువంటివైనా కానీ అంటే సంకర రకాలైనా కానీ సూటి రకాలైనటువంటివి కానీ ఊత ఇవ్వడం అనేది టమాటాలో చాలా ముఖ్యము. దీనివల్ల ఏమిటంటే కాయలు నేలకు ఆనకుండా ఉంటాయి, రంగు కరెక్ట్గా ఏర్పడుతుంది, తర్వాత దిగుబడి ఎక్కువగా వస్తుంది, కాయ యొక్క బరువు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి స్టేకింగ్ అనేది చేసినట్లయితే మన మొక్కలకు ఊతాన్ని ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని కూడా మనం సాధించుకోవచ్చును. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కాయ ఏర్పడే దశలో మామిడి తోటలు ఉన్నాయి. మరికొన్ని తోటల్లో ఇంకా పిందె దశలో ఉన్నాయి. ఈ సమయంలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలని ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి. తోటలు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు మామిడి పంట అనేది అతి ప్రధానమైనది పండ్ల తోటలలో మన తెలంగాణ రాష్ట్రంలో. అందులోనూ మన మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా ఈ మామిడి తోటలు అనేటివి దగ్గర ఒక 20,000 ఎకరాల్లో సాగవుతూ చాలా నాణ్యతతో కూడినటువంటి కాయను ఉత్పత్తి చేసే జిల్లాగా పేరు.
అలాంటి మామిడిని సాగు చేసేటువంటి రైతులు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో ఉన్నటువంటి ఈ మామిడిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక పాటించకపోతే మనకు దిగుబడులు అనేటివి అంటే చీడపీడలు ఆశించి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు చీడపీడల ఉధృతిని మనం గమనించుకుంటూ ఈ మామిడి సాగు చేపట్టవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఈ పురుగులను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు పురుగు కావచ్చు, తర్వాత తామర పురుగు కావచ్చు, టెంక పురుగు కావచ్చు, కాయదుల్చే పురుగు కావచ్చు, తర్వాత పండు ఈగ, ఈ 5 సమస్యలు అనేటివి ప్రధానంగా ఉండి పిండి నల్లి కూడా మనకు ఆశిస్తూ ఈ యొక్క దిగుబడులను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కాయల్ని కానీ పూ మొగ్గల్ని కానీ మనకు చిన్న చిగుళ్ళని కానీ ఆశించి ఇవి స్రవించేటువంటి ఒక జిగురు లాంటి పదార్థం, తేనె లాంటి పదార్థం వల్ల మనకు ఈ యొక్క శిలీంధ్రం పెరుగుదల కూడా మనం ఈ ఆకుల మీద కాయల మీద ఆశించి మసిమంగులాగా ఏర్పడి మనకు దిగుబడుల నాణ్యత తర్వాత దిగుబడులు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మనం ఈ వేప నూనె కానీ తర్వాత ఈ ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఈ యొక్క కాయ ఏర్పడే దశలో పైకి చేరి గీకి తినడం వల్ల మనకు కాయ అనేది మంగులాగా ఏర్పడి నాణ్యత అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తామర పురుగుల్ని గమనించిన వెంటనే మనం లీటర్ నీటికి పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఎసిపేట్ అనేటువంటి క్రిమి సంహారకాన్ని 1 లీటర్కి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ మనకు కాయ పక్వానికి వచ్చే దశలో మనకు ఈ యొక్క పండు ఈగ ఆశించి కాయ లోపట చేరి తినడం వల్ల కాయ అనేది గుల్లగా మారి నాణ్యత అనేది తర్వాత దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండు ఈగ యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి 2 పద్ధతులు, ఒకటి రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకోవడం, లేదంటే మనం ఎరలు లింగాకర్షక బుట్టలు లాంటి ఎరలు పెట్టుకోవడం అనేది, పండు ఈగ ఎరలు పెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి. ముఖ్యంగా ఈ పండు ఈగను మనం తల్లి పురుగుల్ని ఆకర్షించడానికి ఈ మిథైల్ యూజినాల్ ట్రాప్స్ని కానీ ఎకరానికి 4 చొప్పున పెట్టుకుంటే మనం ఈ యొక్క తల్లి రెక్కల పురుగులన్నింటినీ కూడా మనం ఆ యొక్క బుట్టలు ఆకర్షించి నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బుట్టలు మనకు అందుబాటులో లేని వల్ల ఈ యొక్క 200 గ్రాముల బెల్లాన్ని ఒక 50 మిల్లీలీటర్ల మెలాథియన్ అనేటువంటి రసాయనంతో కలుపుకొని 2 లీటర్ల మిశ్రమాన్ని కలుపుకొని మనం ఈ యొక్క చిన్న చిన్న పళ్ళలలో కానీ మూతలలో కానీ పెట్టుకొని మనం చైన్లో పెట్టుకుంటే ఈ యొక్క పండు ఈగ తల్లి రెక్కల పురుగులన్నీ కూడా ఆకర్షించబడి ఆ యొక్క మిశ్రమంలో పడి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండు ఈగ ఉధృతిని మనం ఈ విధంగా నివారించుకోవాల్సి ఉంటుంది. రెండోది, కాయ ఏర్పడే దశలో మనం ఈ యొక్క కాగితంతో కూడినటువంటి సంచుల్ని కూడా మనం కాయలకు తొడుక్కోవడం వల్ల ఈ యొక్క పురుగు అనేది గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవడం, కాయ నాణ్యతని మనం దెబ్బతినకుండా జాగ్రత్త పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రసాయనిక క్రిమి సంహారకాలు చూసుకుంటే మనం డైమిథైట్ 1 లీటర్కి 2 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంకొక ముఖ్యమైన పురుగు పిండి నల్లి. ఇదేంటంటే మనకు ఈ చీమల ద్వారా ఫస్ట్ భూమి లోపల ఉన్నటువంటి యొక్క పురుగులు కాయ ఏర్పడే దశలో మనకు మొక్కపైకి చేరి రసం పీల్చడం వల్ల మనకు కాయ నాణ్యత అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనకు ఈ యొక్క డైక్లోరోవాస్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు వివిధ దశల్లో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అగ్గి తెగులు, మొగిపురుగు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అధికంగా రైతులు వరి పంటను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో పైరు ఉంది. ఇంకా అక్కడక్కడ రైతులు నాట్లు వేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో చీడపీడలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా మొగి పురుగు, అగ్గి తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడలను ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. యాసంగి వరి పంటను మూగి పురుగు అదేవిధంగా అగ్గి తెగులు ఆశించినట్లు
మనకు సమాచారం అందింది. కావున వీటి నివారణకు మనకు అగ్గి తెగులను చూసుకున్నట్లయితే ఈ తెగులు ఆశించినప్పుడు మనకు ఆకుల మీద నూలు కండే ఆకారం కలిగినటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను మనం దగ్గరగా చూసినట్లయితే ఈ మచ్చల యొక్క అంచులు గోధుమ రంగులోను, అదేవిధంగా ఈ మచ్చల మధ్య భాగము బూడిద లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇలాంటి మచ్చలను మనము వరి ఆకుల మీద గమనించినట్లయితే మనం దీని నివారణ చర్యలు చేపట్టాలి. ఈ అగ్గి తెగులు అనేది నారుమడిలోను అదేవిధంగా ప్రధాన పొలంలో ఆశిస్తుంది. నారుమడిలో ఆశించి ఈ తెగుల యొక్క లక్షణాలను చూసినట్లయితే నివారణకు ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం కలిగినటువంటి మందును లీటర్ నీటికి 2.5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ అగ్గి తెగుల యొక్క లక్షణాలు ప్రధాన పొలంలో కనిపించినట్లయితే దీని నివారణకు ట్రైసైక్లజోల్ అనే మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా వరి పంటను ఆశించే ముఖ్యమైన పురుగులలో మూగి పురుగు ఈ యాసంగి కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు రైతులు ఇప్పటివరకు ఎవరైనా నాటు వేయని వాళ్ళు ఉంటే నాటు వేసేటప్పుడు నారు యొక్క కొనలను తుంచి నాటు వేసుకోవాలి. అదేవిధంగా పిలకలు తొడిగే దశలో ఈ కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందు ఎకరానికి 400 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తొలి దశలో ఆశించే మూగి పురుగును నివారించుకోవచ్చును. అదేవిధంగా ఈ మూగి పురుగు అనేది తరువాత దశలలో కూడా వరి పంటను ఆశిస్తుంది కాబట్టి అంకురం నుంచి చిరుపొట్ట దశలో కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4 జిగులుగలు అయితే ఎకరానికి 8 కిలోలు చల్లుకోవాలి. క్లోరాంత్రనిరిపోల్ అనే మందును లీటర్ నీటికి 0.3 ml కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మూగి పురుగును నివారించవచ్చు. ఒక తట్టలో కాసింత గడ్డి వేసి దాంట్లో గుడ్లను వేసి కోడిని పొదిగిస్తే 21 రోజులకు కోడి పిల్లలు బయటకొస్తాయి. ఇది తరతరాలుగా మనం చూస్తున్నదే. ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ ఉండదు. పెద్ద పెద్ద కోళ్ల ఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లల ఉత్పత్తి అవుతాయి. అయితే అంత వెచ్చించి కోడి పిల్లల ఉత్పత్తి చేయలేరు. దీన్నే ఆసరాగా తీసుకుని ఇంక్యుబేటర్ సహాయంతో కోడి పిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామానికి చెందిన రైతు పుల్లా సత్యనారాయణ వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోడి పిల్లల ఉత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 1500 పిల్ల ఉత్పత్తి కెపాసిటీ కలిగిన ఇంక్యుబేటర్ ను 5 లక్షలకు కొనుగోలు చేశారు. తన ఇంటి వద్దే ఉంచి తన కోళ్లు పెట్టిన గుడ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు తీసుకొచ్చిన నాటుకోడి గుడ్లను ఇంక్యుబేటర్లో పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో కోడి పిల్ల ఉత్పత్తి కావాలంటే 21 రోజుల సమయం పడుతుంది. గుడ్ల జాతికి చెందిన ప్రతి పక్షి గుడ్డు పిల్లగా మార్చుతుంది ఈ ఇంక్యుబేటర్. అయితే ఒక్కొక్క పిల్ల ఉత్పత్తికి 15 రూపాయల ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాదు తాను సొంతంగా పిల్లల ఉత్పత్తి చేస్తూ వాటిని అమ్ముతూ కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వ్యవసాయం పని చేస్తానండి. నేను దానిపై వ్యవసాయంతో అనుకూలంగా ఇంటిబెటర్ కూడా పెట్టుకున్నానండి. నేను నలుగురిని సంప్రదించి ఇవి కూడా బాగుంటాయి, బయట నుంచి చేపించామండి. నేను పిల్లలు మా కోళ్ళు దొడ్డు కూడా ఉందండి. ఆ బయట నుంచి ఎందుకని నేనే సొంతంగా పెట్టి బయటికి కూడా మావి కూడా చేపిస్తూ ఉంటామండి. ఎవరు వచ్చినా చేపిస్తామండి. తోటలో పెంచుకుని గుడ్లు పెట్టించి చేపిస్తామండి. బీడింగు, భీమవరం బీడింగు మామూలుగా ఎక్కడ బాగున్నాయి అనుకుంటే ఏ దొడ్లో ఉంటే ఆ దొడ్లో బీడింగ్ పుంజులు పెట్టలు కొనుక్కొచ్చి చేపిస్తూ ఉంటామండి. చేపించి బయటికి చేల్చిస్తామండి. మేము సొంతంగా కూడా పందాలు వేసుకుంటుంటామండి. ఎవరికైనా కావాల్సిన సేల్స్ పర్పస్గా పిల్లలైనా పెట్టల పుంజులైనా ఏమైనా ఇస్తామండి. బయట నుంచి గుడ్లు తెచ్చినా మేము చేపించి పిల్లలు ఇస్తూ ఉంటామండి. పిల్ల వచ్చి పుట్టిన పిల్ల అయితే 500 అండి. కొంచెం పెరిగిందైతే వయసును బట్టి రేటు 1500, 2000 అలా ఉంటాయండి. ఎక్కువ చిన్నపిల్లలు ఏమంటే పెద్దవి ఇస్తూ ఉంటామండి. పెద్ద తయారైన కోళ్ళే ఎక్కువ అమ్ముతూ ఉంటాం. పిల్లలు తక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తామండి. ఇంటిబేటర్ ప్రాసెస్ మామూలుగా ఇది ఇంటిబేటర్ మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి. హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చి 5 లక్షలు అయిందండి. కొనుక్కొచ్చి చేపిస్తున్నామండి. మా గుడ్ల కోసం బయట గుడ్ల కోసం వస్తే దీనికి మాకు మెయింటెనెన్స్ వెళ్ళొద్దని తెచ్చి చేపిస్తున్నామండి. 21 రోజు పడుతుందండి. పిల్ల గుడ్డు పెట్టిన కాడి నుంచి 21 రోజుకి పిల్ల బయటకు వస్తుందండి.
18 రోజులు ఇందులో ఉంచుతామండి. తర్వాత తీసి పక్కన దాంట్లోకి మారుస్తామండి. 3 రోజులకి అక్కడ చుట్టిన తర్వాత 3 రోజులకి పిల్ల వస్తుంది. 21 రోజు 22 రోజుల లోపల బయటకు వస్తుంది పిల్ల వచ్చిన తర్వాత మేము ఎవరి పిల్లలు వాళ్ళకి బయట వాళ్ళకి అది ఇచ్చేస్తామండి. వాళ్ళు ఎలా పెంచుకుంటారో తెలియదు. మేమైతే బూడింగ్ కట్టి దానికి లైటింగ్ పాసింగ్ పెట్టి పెంచుతామండి. కొంతమంది తీసుకెళ్ళి పెట్టల కాడ కలుపుకుంటే అలా పర్వాలేదండి. లేకపోతే బూడింగ్ పెట్టి దానికి 200 క్యాండిల్ బల్బులు 1-2 పెట్టి దాని కింద పెట్టి పెంచుతామండి పిల్లల్ని. ఒక 15 రోజులు 10 రోజులు లైట్ ఉండాలండి. ఆ తర్వాత తీసి పెట్టల దగ్గరైనా మామూలుగా కలుపుకుని పెంచుకోవచ్చండి. వుడ్ పొదగేసి అంటే మనం తోటలో మేత పిల్లలు ఎప్పుడు పెడతా ఉంటాయి చేస్తూ ఉంటాయండి. అవి కరెక్ట్గా చెప్పలేమండి. మనం మేత అంటే ఎప్పుడు నెలకొచ్చి పెట్టైనా పుంజైనా నెలకొచ్చి ఒక 500 మేత తింటుందండి. తర్వాత పెరిగే కొంత మేత ఎక్కువ తీసుకుంటామండి. దాన్ని ఇంత తింటుందని చిన్నపిల్లలకి చెప్పలేమండి. పుట్టిన 6 రోజుల్లోపు మేము యాక్షన్ వేస్తామండి పిల్లలకి. ఆ తర్వాత మళ్ళీ గంబోరా ఫస్ట్లో అసోటా వేస్తామండి. తర్వాత గంబోరా వేస్తామండి. 2 యాక్షన్లు కంపల్సరీగా వేస్తూ ఉంటామండి. 1 అర పోతాం అనేది సాధ్యమేనండి. ఎవరికైనా పోతూ ఉంటాయి. కొన్ని మిగులుతూ ఉంటాయి. ఒక్కోసారి డిసీజులు వేసినా వచ్చినా పోతూ ఉంటాయండి. అది చెప్పేది కాదండి ఎవరం డిసీజ్ గురించి. కాకపోతే మన జాగ్రత్తలో మనం డిసీజ్ మందు కంపల్సరీగా వేయాల్సిందేనండి. ఇప్పుడు కూడా ఇప్పుడు పుట్టిన 6 రోజులకే మందు ఫస్ట్ సారి వేసేస్తామండి. తర్వాత 15 రోజులు 20 రోజులకి 2 యాక్షన్ వేస్తామండి. అదే ఇంకేదైనా తేడా ఉందంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారండి. వెటర్నరీ డాక్టర్లని సంప్రదించి మందులు అవి తెచ్చుకుని వేస్తూ ఉంటామండి. ఏదైనా డిసీజులు వస్తున్నాయి అనుకుంటే. కృష్ణ కెపాసిటీ వచ్చి 15,000 అండి. 15,000 గుడ్లు ఎక్కొచ్చండి. అన్ని పెట్టమండి మేము. 100-200 మా గుడ్లు ఉంటుంటాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళు 100 రోజుకు 50 గుడ్లు 100 గుడ్లు వస్తూ ఉంటాయండి. ఆదాయం అనేది ఎవరు చెప్పేది కాదండి. ఒకళ్ళకి లాస్ రావచ్చు, ఒకళ్ళకి లాభం రావచ్చు. కరెంట్ బిల్లు దీనికి వచ్చి నెలకి 15,000-20,000 మధ్యలో వస్తుంది ఇంటిబేటర్కి. ఆ ఇంటిబేటర్ కెపాసిటీని బట్టి కరెంట్ బిల్లు వస్తూ ఉంటుందండి. ఇన్ని పేత అనేది మనం చెప్పలేమండి. అది వాళ్ళ మన పుంజు బీడింగు పర్పస్ని బట్టి తొక్కేదాన్ని బట్టి బీడింగు పుంజు సరిపోకపోయినా పిల్లలు సరిగా అవ్వండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్నారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.